హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలు విడుదల, దాంతో సహా పీఆర్సీతో సహా ఇతర బకాయిల చెల్లింపుల కోసం ముగిసిన సమావేశం అండి. ఆ సమావేశంలోని ముఖ్య అంశాలు ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. పెండింగ్ బకాయిల గురించి, పీఆర్సీ గురించిన తాజా సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. వీడియో చూస్తున్న వారందరూ కూడా దయచేసి ఒక లైక్ అయితే చేయండి. వీడియోని తోచి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని సీఎస్ను కలిసిన సంఘాల నేతలండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, అలాగే తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు సీఎస్ శాంతికుమారిని కోరారు. వినతి పత్రాన్ని ఈ సందర్భంగా వారు అందజేయడం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులైన ప్రణాళిక సంఘ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో హైదరాబాద్లోని టీజేఎస్ కార్యాలయంలో వీరైతే కలవడం జరిగిందండి. గెజెటెడ్ మరియు నాన్ గెజెటెడ్ అధికారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిటీ సభ్యుల దృష్టికి అయితే వీరు తీసుకెళ్లారు. పెండింగ్లోని 4 డిఏలను విడుదల చేయాలని, జీవో నెంబర్ 317ను రద్దు, సమస్యలను పరిష్కరించాలని, సిపిఎస్ను రద్దు చేయాలని, ఏపీలో పనిచేస్తున్న 144 మంది వెనక్కి రప్పించాలని కోరారు. గచ్చిబౌలిలో ఇళ్ల స్థలాలు ఇప్పించడం, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, నూతన జిల్లాలకు అదనపు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు, రాష్ట్ర స్థాయిలో జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని అయితే వీరు ఈ సందర్భంగా వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సమావేశంలో మనం చూసుకున్నట్లయితే పలు సంఘాల నేతలు ముత్యాల ఈ విధంగా అందరూ కూడా కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. త్వరలోనే 4 డిఏల బకాయిలు అయితే విడుదల కానున్నాయి.